ఫీడ్బ్యాక్ ఫామ్ తెలుసు కదా. మీ పెద్దలందరూ బాగా రిపోర్ట్ ఇచ్చారు లేదా? ఏందమ్మా బాగా యాక్టివ్గా ఉండాలి, అల్లరి చేయొద్దు. ఇక్కడ అల్లరి చేయాలి, ఇక్కడ చేయొద్దు. రైట్. దసరా కల్చరల్ క్యాంప్ అని చెప్పేసి 10 రోజులు పిల్లలకి చాలా అద్భుతంగా జరిగింది. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ భగవద్గీత శ్లోకాలు, మంత్ర మెడిటేషన్, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళకి ప్రసాదం వితరణ ఉంటుంది 11 అవుతుంది ఆ సమయానికి. తర్వాత వచ్చేసి వాళ్ళకి మెంటల్గా ఫిజికల్గా రిలీఫ్ పొందడం కోసం గేమ్స్ అనేవి ఉంటాయి. ఆ గేమ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇలా ఇప్పుడు సంకీర్తన చూశారు కదా, పిల్లలందరూ ఎంత అద్భుతంగా ఎంత ఆనందంగా ఎగిరారో. ఇలా నిజంగా మొబైల్ కాకుండా ఇంట్లో ఎదురు చెప్పకుండా మీ అందరికీ హృదయపూర్వకంగా భగవంతుని నామం దగ్గర భగవంతుని నామం చెబుతూ ఆనందంగా పిల్లలు ఉన్నారంటే అదే నిజమైన ఆనందం, వేరేది ఆనందం కాదు. సో అలా వీళ్ళు 9 రోజులు కంటిన్యూస్గా జర్నీ చేశారు. చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారనమాట. వీళ్ళు ఎంతో చక్కగా ఎగ్జామ్ రాసింటే ఆ ఎగ్జామ్లో మార్కులు లేక మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్ వచ్చేసాయి. సో అంటే దానికి కారణం ఏంటంటే మీ పేరెంట్స్ అనమాట. మీ తల్లిదండ్రులు ఎంతో అదే పని కష్టపడి మిమ్మల్ని పికప్ చేయడము, డ్రాప్ చేయడము, సమయానికి వచ్చినా మేమేమో లేట్ చేయడము, వాళ్ళ పాపం వాళ్ళ పనులున్నా వదులుకొని అదే పని ఇక్కడికి వచ్చి ఉన్నారు కదా. సో వాళ్ళందరి కోసం ఇప్పుడు బయట చాలామంది వేరే వేరే విధంగా బ్యాట్ పట్టుకుని ఒకడు, లేదా మొబైల్ పట్టుకుని ఒకడు, ఏంటంటే పనులు, సినిమాలని, షికార్లని ఏదో చేస్తున్నారు. మీరందరూ మాత్రం భక్తిగా ఇక్కడికి వచ్చి ఆనందంగా చాలా హ్యాపీగా గడిపారు లేదా? అవునా కదా? ప్రసాదాలు బాగున్నాయి లేదా? బాగున్నాయి లేదా? గేమ్స్ బాగున్నాయి లేదా? ఎగ్జామ్ బాగుందా? బాగుందా బాలేదా? ఓకే రైట్. సో ప్రైజెస్ కూడా ఎవరెవరికి వచ్చాయో తెలుసా? సో అందరికి చెప్తాము. ఇంకోటి ఏంటంటే ఇది లాస్ట్ మూమెంట్ అనమాట. మీకు అందరికీ సేవ చేసే ఒక మంచి భాగ్యం. 3 రోజులకి ప్రసాదం సేవ చేసే భాగ్యం ఎవరు లేరనమాట. ఆ సేవా భాగ్యం మీరు తీసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ సండే ఆ సేవ చేసే వాళ్ళకు అక్కడ కౌంటర్లో ఉంటాము. ప్రసాదం తీసుకొని వచ్చి మీరు కలవచ్చు సేవ చేయడానికి. అలాగే ఇంకా 2 ప్రైజెస్కి ఎవరు సేవ చేయలేదు, ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్. వీళ్ళకి ఏంటంటే 2 కేటగిరీలు పెట్టాము. 1 నుంచి 5వ తరగతి పిల్లలు ఒక కేటగిరీ, 6వ తరగతి నుంచి 9వ తరగతి పిల్లలు, 10వ తరగతి పిల్లల వరకు ఒక కేటగిరీ అనమాట. ఇలా 2 కేటగిరీలు పెట్టింటే ఆ 2 కేటగిరీల్లో వచ్చేసి చిన్నపిల్లలు ఎలాంటినా సుమారుగా 46 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. పెద్ద పిల్లలు 30 మంది అటెండ్ అయ్యారు. సో ఓవరాల్గా 76 మంది అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి. రిజిస్ట్రేషన్ అయింది 109 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలు? వీళ్ళు అసలు మామూలుగా అయితే మేమైతే అనుకోలేదు, ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళందరూ మళ్ళీ ఎగ్జామ్కి వస్తారా రారా అని చెప్పి అనుకున్నాం, కానీ చిన్నపిల్లలే ఎక్కువ మంది వచ్చారు. సో వీళ్ళందరికీ కూడా ఒక్కసారి మనం హృదయపూర్వకంగా, లాస్ట్ టైం ఇంతవరకు మనం చాలా కామెడీ చెప్పుకున్నాం, ఈసారి గట్టిగా హృదయపూర్వకంగా హృదయాల నుంచి వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కృష్ణుడు మేల్కొన్నాడు అన్నమాట, బయటికి రావాలి. సరే గట్టిగా హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు ప్రైజెస్ ఎవరెవరికి వచ్చాయో వాళ్ళని చదువుతున్నాం, వాళ్ళు రెడీగా ఉండండి. ఫస్ట్ చిన్నపిల్లలకి ఇక్కడ ఎవరు లేరా మన వాళ్ళు? విష్ణుప్రభు వైకుంఠం నుంచి మన కోసం విష్ణుప్రభు వచ్చినారు. ప్రభు వైకుంఠం నుంచి దాక్కుంటే ఇట్లా ప్రభు ఇటు కాదు కదా. సార్ గట్టి విష్ణుప్రభుకి ఒకసారి హరిబోల్ చెప్పండి అందరూ. మధురేష్ ప్రభు లేరు, మధురేష్ ప్రభు పరంపరలో ఉన్నటువంటి భక్తులు కాబట్టి వీరందరూ, వీళ్ళలో ఎవరిచ్చినా సరే అది మధురేష్ ప్రభు ఇచ్చిన దాంతోనే సమానం అనమాట. ఎవరైతే ప్రైజెస్కి ఇప్పుడు లేదో వాళ్ళు మధురేష్ ప్రభు ఆధ్వర్యంలో ఆ పరంపరలో సాగుతున్నటువంటి భక్తులు వారి యొక్క అమృత హస్తాలతో ఇస్తారు ప్రైజెస్. తీసుకోండి, తరించండి. పేరు చెబుతాము. ఫస్ట్ ప్రైజ్ వద్దు, లాస్ట్ నుంచి చదువుదాం. కన్సలేషన్ ప్రైజెస్ చదువుదాం ఫస్ట్, ఆ తర్వాత లాస్ట్కి వెళ్ళిపోదాం. కన్సలేషన్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళందరినీ గట్టిగా ఒకసారి హృదయపూర్వకంగా మనం హరే కృష్ణ చెప్దాం. ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ
ఎన్ హేమాంగి, టి కృష్ణమయి, ఏడి రణదీప్ రాయల్, పి హేమంత్, పి హరినాథ్, ఎం లాస్యారెడ్డి, జి నిహాన్ తేజ్ రెడ్డి, పి లక్ష్మీ నరసింహ, బి వైశాలి, ఎం వంశీకృష్ణ, ఎస్ నవనీత్, జే హన్విత కృష్ణ, సి రుషిక. సో వీళ్ళందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజెస్ వచ్చినాయి. ఎంతో కష్టపడ్డారు వీళ్ళు. ఆల్మోస్ట్ అందరికీ కూడా సేమ్ మార్క్స్ వచ్చాయి, జస్ట్ హాఫ్ మార్క్ తేడాతో వీళ్ళు కన్సోలేషన్ ప్రైజ్లో పడిపోయారు. వాళ్ళు నెక్స్ట్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ వస్తే మేము ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి వీళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తూ గట్టి ఒక్కసారి హృదయపూర్వకంగా హరి బోల్. ఈ కన్సోలేషన్ ప్రైజ్ వచ్చేసి మన విష్ణు ప్రభు వారి యొక్క అమృత హస్తాలతో కన్సోలేషన్ ప్రైజెస్ అందిస్తారు. కన్సోలేషన్ ప్రైజెస్ ఏంటంటే ఈయన వీళ్ళ జీవితానికి మన తలరాతను మార్చే ఏకైక గ్రంథం ఒకటి ఉంది, తెలుసా మీ అందరికి? కన్ఫామా? పక్కానా? నిజంగా మాట్లాడు కన్ఫామ్. చిన్నపిల్లలు అయితే కన్ఫామ్ అని చెప్తున్నారు, పెద్దవాళ్ళు మీరు అయితే ఏం చెప్పడం లేదు. నిజంగా కన్ఫామ్గా మన తర్వాత మాట్లాడు. ఇక భగవద్గీత కాదు? ఎస్, ఓకే. అందరు గట్టిగా ఒకసారి భగవద్గీత ఏదో చదంకి. కన్సోలేషన్ ప్రైజెస్ వాళ్ళకి అవే అన్నమాట. సార్ గట్టిగా హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా వీళ్ళకి హరి బోల్. మీరు నాన్ స్టాప్గా ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన వరకు హరే కృష్ణ మంత్రం చెప్పాలి. హరే కృష్ణ హరే 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 కృష్ణ. సో ధన్యవాదాలు. నిజంగా చాలా అద్భుతంగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇంకెవరు రాలేదు మాకు భగవద్గీత? ఓకే, నీకు స్పెషల్గా వస్తుంది. సరే గట్టిగా హరిబోల్ చెప్పండి వీళ్ళ కోసం ఒక్కసారి. మీరు చాలా నీరసంగా చెప్తున్నారు, వాళ్ళు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినారు. సరిపోలేదంట, కొంచెం గట్టి చెప్పాలి. ఓకే, మీకు సర్టిఫికేట్స్ అన్నీ కూడా బయట ఇస్తారు, ఇప్పుడు కాదు. ప్రశాంత్ తీసుకొని రండి. రైట్, అందరు కూర్చోండి. బాబు కన్సలేషన్ అందరు లేయండి ఒకసారి. రండి, సర్టిఫికేట్స్ ఇప్పుడే ఇస్తారంట కన్సలేషన్కి. రండి రండి, కన్సలేషన్ సర్టిఫికేట్ ఇస్తారంట, రండి. రైట్, పేర్ల ప్రకారం చదివి వాళ్ళకు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మన రామప్రభు అమృత హస్తాలతోనే తీసుకుంటారు. ఎన్ హేమాంగి వచ్చి తీసుకోమా. ఎన్ హేమాంగి రాలేదు, వెరీ గుడ్ గర్ల్. కృష్ణమయి, ఏడి రణదీప్ రాయల్, హేమంత్, పి హరినాథ్, ఎం లాస్యారెడ్డి, జి నిహాన్ తేజ్ రెడ్డి, పి లక్ష్మీ నరసింహ, బి వైశాలి, ఎం వంశీకృష్ణ, ఎస్ నవనీత్. వంశీకృష్ణ అబ్బాయి బాబు, ఎస్ నవనీత్ అబ్బాయి, జే హన్విత కృష్ణ అమ్మాయి, సి రుషిక. ఎస్, మీరందరూ ఒకసారి మీ సర్టిఫికేట్ ఇలా పట్టుకోండి. ఒక చేత్తో భగవద్గీత, ఒక చేత్తో సర్టిఫికేట్. బాగా ఎస్, భగవద్గీత బాగా కనపడాలి, సర్టిఫికేట్ కనపడకుండా పర్లే. ఎస్, ఒకసారి గట్టిగా అందరూ వాళ్ళకి హరి బోల్ చెప్పండి. హరి బోల్. ఓకే, ధన్యవాదాలు అందరికీ. కూర్చోండి. భగవద్గీతలు కింద పెట్టకూడదు దయచేసి, భగవద్గీత కింద పెట్టద్దు, పట్టుకోనండి. నెక్స్ట్, సో ఇప్పుడు థర్డ్ ప్రైజ్. సో ఈ ప్రైజ్ వచ్చేసి మన
ఎస్ శ్రీ శ్రీ సుజిత్ ప్రభు గారు వారి యొక్క అమృత హస్తాలతో థర్డ్ ప్రైజ్ అందించడానికి ఒకసారి సుజిత్ ప్రభుకి రాని సార్. మొత్తం వంటలు చేసేది అన్ని దానిలో పెద్ద పెద్ద బరువులు కూడా భీముల్లాగా ఎత్తేస్తారనమాట. చూడ్డానికి సన్నగా ఉన్నారనమాట కరెంట్ దిగులాగా, కానీ చేసే సేవలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. సార్ గట్టిగా పి లోకేశ్వర్ గట్టిగా హరిబాల్ చెప్పండి అబ్బాయికి. థర్డ్ ప్రైజ్ ఇది గురుకిరణ్ అని చెప్పేసి మా ఫ్రెండ్ అనమాట, అబ్బాయి స్పాన్సర్ చేశారు. ఆ అబ్బాయి కూడా ఒకసారి రావాలి, అవతల పట్టుకొని ఒక చిన్న ఫోటో స్వీట్ మెమరీ లాగా ఉంటుంది. స్పాన్సర్స్ వాళ్ళ చేతుల మీద అందిస్తామని చెప్పినాం కాబట్టి రావాలి. సార్ ఒకసారి గట్టిగా హరిబాల్ చెప్పండి, ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని. హరిబాల్. సో ఈ ప్రభు నా ఫ్రెండ్ గురిగిన అని అబ్బాయి ప్రతి నెల గోపాల్ స్కూల్కి సేవలు చేస్తుంటారనమాట ఈ అబ్బాయి. సో ఈ అబ్బాయి ఇంకా సేవలు ఎన్నో చేయాలని చెప్పేసి, వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ కూడా ధార్మికంగా ఎదగాలని చెప్పేసి, భవిష్యత్తులో కూడా ఇంకా భక్తులు బాగా ఎదగాలని హృదయపూర్వకంగా హరే కృష్ణ మాత్రం చెప్తాం ఒకసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, ధన్యవాదాలు. ఇది మాత్రం నీకు కాదేనా, ఇది ఫోటోకి మాత్రమే. నెక్స్ట్ ఇది థర్డ్ ప్రైజ్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట ప్రైజ్. సో అబ్బాయికి ఇచ్చుకున్నాడు. సార్ నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ పి చంద్రకిషన్, సెకండ్ ప్రైజ్. గట్టి హరిబాల్ చెప్పండి అబ్బాయికి. చూడడానికి చిన్నగా ఉన్నారు వీళ్ళు, కానీ వీళ్ళు ఎంత అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తా అంటే అంత అద్భుతంగా చేస్తున్నారు. ఈ అబ్బాయి గట్టిగా సార్ హరిబాల్ చెప్పండి. ఈ అబ్బాయికి ఇంకా స్పాన్సర్ అయితే రాలేదు కాబట్టి ఇదే సేవా భాగ్యం అనమాట. ఎవరైనా ఇప్పటికిప్పుడు స్పాన్సర్ అయినా ఎవరైనా వచ్చి చేయాలంటే చేయొచ్చు. 3000 రూపీస్ అనమాట స్పాన్సర్ మనీ. శ్రీమాన్ నిరంజన్ ప్రభుజీకి. నిరంజన్ ప్రభు వచ్చారు కాబట్టి వారి యొక్క అమృత హస్తాలతో ప్రభు సుఖంగా ఫుల్ తీసుకుంటారు ప్రభునే. సో నిరంజన్ ప్రభు వారి యొక్క అమృత హస్తాలతో సెకండ్ ప్రైజ్ని అందజేస్తారు. ఒకసారి గట్టిగా నిరంజన్ ప్రభు వచ్చేదారి గట్టిగా హరిబాల్ చెప్పండి. హరిబాల్. నిరంజన్ ప్రభు చేత తీసుకుంటున్నారు. వీళ్ళు భక్తులు బాగా ఎదగాలని ఒకసారి గట్టిగా హృదయం హరే కృష్ణ మంత్రం చెప్పండి ఒకసారి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే. ఒక్కసారి లాస్ట్ ఫైనల్ హరిబాల్. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్. ఇది కూడా ఎవరు స్పాన్సర్ చేయలేదు, మీరు ఎవరైనా దయార్థ హృదయంతో స్పాన్సర్ చేస్తే మనం వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వగలం అనమాట. సో ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 5000 రూపాయలు. ఫస్ట్ ప్రైజ్ హితైషి. గట్టిగా అందరూ హరిబాల్ చెప్పండి ఒకసారి. హరిబాల్. నిరంజన్ ప్రభు గారు వారి యొక్క అమృత హస్తాలతో ఫస్ట్ ప్రైజ్కి ఇస్తున్నారు. గట్టిగా హృదయపూర్వకంగా ఒకసారి హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరే. ఉన్నారు హరే కృష్ణ. ఇప్పుడు చిన్న పిల్లలు అయిపోయారు కదా, 6వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న పిల్లలు ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ చెప్దామా లాస్ట్ నుంచి చూద్దాము? లాస్ట్ నుంచి రావాలి, చిన్న నుంచి పైకి రావాలి. సో ఫస్ట్ ఎస్ లక్ష్మీ గణేష్. సార్ గట్టిగా హరిబాల్ చెప్పాలి. బి యోషితాశ్రీ, అజయ్ నరసింహ, ఆర్ గురు ఉజ్వల్, ఏ శ్రీదివ్య, జి తేజిత, ఏ వైష్ణవ్ అఖిల్, పి రాఘవ, బి సాగరిక, బి భవ్య. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, దయచేసి వినండి. ఎస్ లక్ష్మీ గణేష్, బి యోషితాశ్రీ, అజయ్ నరసింహ,
ఆర్ గురుజ్వల్, ఏ శ్రీదివ్య, జి తేజిత, ఏ వైష్ణవకిల్, పి రాఘవ, బి సాగరిక, బి భవ్య. సో వీళ్ళందరికీ కాంతరాజం ప్రైజ్ వచ్చాయి. ఆల్మోస్ట్ అందరికీ మార్క్స్ అయితే దగ్గర వచ్చాయన్నమాట. మాకు మార్క్స్ వేయడానికి చాలా చాలా ఇబ్బంది అనిపించింది, అంత బాగా పర్ఫామ్ చేశారు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ హృదయపూర్వకంగా సో మీదే ఎస్ లక్ష్మీ గణేష్ ఉన్నారు కదా. సో వాళ్ళ అమ్మగారు ఎంతో హృదయపూర్వకంగా ఇంతకుముందు కూడా స్పాన్సర్ చేశారు, ఈసారి కూడా భగవద్గీతలు 5 భగవద్గీతలు స్పాన్సర్ చేశారు. సో వారి అమ్మగారి చేతి మీద ఆ అబ్బాయి చేతి మీద ఒక 5 భగవద్గీతలు ఇస్తారు, మిగిలినది ప్రభు ఇస్తారు భగవద్గీతలు. సరే గట్టిగా హరిబోల్ చెప్పండి ఒకసారి, హరిబోల్. ఇప్పుడు లక్ష్మీ గణేష్ ప్రభు ఆ అబ్బాయి చేతుల మీద వాళ్ళ అమ్మగారి చేతుల మీద వాళ్ళు ఇస్తారు ప్రభు. లక్ష్మీ గణేష్ వాళ్ళ మాతాజీ వాళ్ళ అమ్మగారు, మా లక్ష్మీదేవి గారు, లక్ష్మీదేవి మాతాజీ రండి మా. సో ఎంతో హృదయపూర్వకంగా ఇంతకుముందు కూడా సేవ చేశారు, ఇప్పుడు కూడా గతంలో సేవ చేశారు, ఇప్పుడు సేవ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు భవిష్యత్తులో కూడా సంపూర్ణ సేవలు చేసేదానికి కృష్ణుడు బలం ఇవ్వాలని హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా హరే కృష్ణ చెప్పండి అందరూ, హరే కృష్ణ హరే. సో వీళ్ళందరికీ సర్టిఫికేట్స్ అన్నమాట ప్రభు ఇస్తున్నారు. ఒకసారి హృదయపూర్వకంగా గట్టిగా హరిబోల్ చెప్పండి అందరూ, హరిబోల్. చూడండి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా చేస్తే మీరు ఎంతో నిరసించి చెప్తున్నారు, హరిబోల్. సరిపోలేదు ఎనర్జీ, ఇంకా సరిపోలేదు ఎనర్జీ. హరే కృష్ణ. తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తాము. రాజా రామ్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా రావాలి, డాక్టర్ రాజా రామ్మోహన్ రెడ్డి గారు. ఓకే, వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా హరిబోల్ చెప్పండి, హరిబోల్. ధన్యవాదాలు వీళ్ళ తల్లిదండ్రులకి పంపించినందుకు, అదే పనిగా హృదయపూర్వకంగా సేవ చేశారు. హరే కృష్ణ. ఇలా భగవద్గీతలు ఇప్పుడు ఇంకా 5 భగవద్గీతలు అంటే ఇంకా 15 భగవద్గీతలకి ఎవరు స్పాన్సర్ రాలేదు. మీరు ఎవరైనా మేము చేయగలం సేవ అనే వాళ్ళు ఉంటే దయచేసి, మీ దగ్గర ఆసక్తి ఉంది చేయడానికి, ధనం ఉంది అంటే దయచేసి వచ్చి అక్కడ కౌంటర్లో సంప్రదించి సేవ చేయొచ్చు. ఇది స్వచ్ఛందంగా మీ హృదయపూర్వకంగా మీరు రావాలి. ఎవరు ఫోర్స్ అయితే చేయరు, ఎవరు గట్టిగా అడగరు. భగవంతుని మీరు మీ ఇంటికి తీసుకెళ్ళాలి, మీ హృదయంలో తీసుకోవాలంటే అయినా, సేవ ద్వారా దగ్గర అవ్వాలంటే అయినా మంచి సేవ అనమాట. ఇప్పుడు వచ్చే పిల్లలందరూ కూడా సండే కల్చర్ క్యాంప్లో జాయిన్ అవుతారు మ్యాక్సిమం. మళ్ళీ వాళ్ళు భక్తిని కొనసాగిస్తారు. అంటే మీరు ఇచ్చే ఈ భగవద్గీతలు ఏవైతే ఉన్నాయో కాబోయే శుద్ధ భక్తులకి. సో చాలా మంచి సేవ ఇది. భగవద్గీతలో 18వ అధ్యాయం 69వ శ్లోకంలో ఉందన్నమాట. ఎవరైతే నీకు నాకు జరిగినటువంటి ఈ భగవద్గీత సంవాద యజ్ఞాన్ని భక్తులైన వాళ్ళకి వివరిస్తారో వాళ్ళకు అంతేమన్నా ఖచ్చితంగా వైకుంఠం చేరుకుంటారు, నా యొక్క శుద్ధ భక్తులు అవుతారు అని చెప్పారు. అంతేకాదు ఖచ్చితంగా ఒక శ్లోకం మనకందరికీ భగవద్గీత చెప్పాం మనం, గుర్తుందా? నచతస్మాన్ ఒకరు శ్లోకానికి అర్థం ఒకరు ఎవరన్నా రండి. ఈ శ్లోకానికి ఏంటంటే భగవద్గీత ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకు ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది, భగవంతుని హృదయంలో ఏ స్థానం సంపాదిస్తారని చెప్తాది అమ్మాయి. నాకు అతని కంటేనో ప్రియమైన సేవకుడు ఈ ప్రపంచంన మరొక్కడు లేడు. అతనికి మించిన ప్రియమైన వాడు వేరొక్కడు ఉండబోడు. స్వయంగా నోరు తెరిచి చెప్తున్నారు భగవద్గీత కురుక్షేత్రంలో. అక్కడ ఈ భగవద్గీత సేవ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు ఈ ప్రపంచంలో వాళ్ళకన్నా గొప్ప సేవకులు ఎవరు లేరని చెప్తున్నారు. సో అలా మీరు ఎవరెవరు కావాలనుకుంటే ఆ విధంగా సేవకులుగా చెయ్యెత్తితే, పిల్లలు కాదు పెద్దలు. సరే మీరైతే మీ పెద్దలు పిలుచుకున్నాండి, దూడ వెళ్ళి తల్లి పిలుచుకున్నారు అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ జయ వర్ధిని. గట్టిగా అందరూ హరిబోల్ చెప్పండి.
చాలా చాలా మంచి అద్భుతంగా చెప్పారన్నమాట శ్లోకాలు కానీ అన్నీ కూడా. జయవర్ధిని. స్పాన్సర్ వచ్చేసి రాజా రామ్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ రాజా రామ్మోహన్ రెడ్డి గారు రావాలి. సో వారు లేని పక్షంలో మన నిరంజన్ ప్రభు గారి అమృత హస్తాలతో అందజేస్తాం. సార్ గట్టిగా హరిబోల్ చెప్పండి. చాలా బాగా సేవ చేస్తుంటారు వీళ్ళ కుటుంబము, వీళ్ళ వంశం అంతా కూడా ఇంకా భక్తులు ఎదగాలని ఒక్కసారి గట్టిగా హరే కృష్ణ మంత్రం చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మనకే. సెకండ్ ప్రైజ్. ఇప్పుడు సెకండ్ ప్రైజ్కి మనకేంటంటే కొద్దిగా ఇద్దరు వచ్చారనమాట, కాంపిటేట్ అవుతున్నారు. ఇద్దరు పోటీ పడుతున్నారు. ఎస్, మోక్ష శివ తులసి రావాలి ఇక్కడికి, గౌరచరణ్ రావాలి. సేమ్ మార్క్స్ వచ్చాయన్నమాట వీళ్ళకి ఇద్దరికి. ఇద్దరు కూడా చాలా మామూలు కాదనమాట. వీళ్ళు చాలా అద్భుతంగా శ్లోకాలు చెప్పడం కానీ అన్ని చాలా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. లక్కీ డ్రా ద్వారా వీళ్ళని ఇప్పుడు భగవంతుని యొక్క ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో ఎవరో ఒకరిని ఇక్కడనే చిన్నపిల్లని పిలిచి తీస్తారు. ఒకరు ఎవరైనా చిన్నపిల్ల, మనం కాదు, మనం కోతులం. చిన్నపిల్లని అడిగింది. ఎస్, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఒక్క చిన్నపిల్ల అమ్మా, ఆ పాపమ్మ. హరే కృష్ణ, నీ పేరేం పేరమ్మా? వైభవ్. రామ. చూడండి, 2 పేర్లు ఉన్నాయి ఇందులో. మళ్ళీ చూపిస్తాను. 2 ఉన్నాయి కదా చీటీలు ఇందులో. అంకుల్ వద్దు, అంటు కూర్చో. సో చిన్నపిల్లలు చూపిస్తున్నాం అనమాట. సరే, వేరే వాళ్ళని చూద్దాం. ఎవరన్నా నువ్వు వస్తావా? సరే, 5 పిల్లలు చూస్తాను. ఒకటి తీయండి. అవునండి, ఇది కదా ప్రభుకి, నిరంజన్ ప్రభుకు. భక్తుల యొక్క ఆధ్వర్యంలో జరిగితే అన్ని ఏ లోపాలన్నా తొలగిపోతాయి. హరే కృష్ణ. మోక్ష శివ తులసి మాతాజీకి వచ్చింది. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. గౌరచరణ్ ఇది రెండోది. సరే, హరే కృష్ణ. కావాలా చెప్పిన చార్కి నెక్స్ట్ సారి రావాలి. హరే కృష్ణ. మోక్ష శివ తులసి అమ్మాయి సమ్మర్ క్యాంప్తో పరిచయం అయింది. సమ్మర్ క్యాంప్ కమ్మా, లాస్ట్ సమ్మర్ క్యాంప్ కదా వచ్చింది. దసరా కల్చర్ క్యాంప్తో పరిచయం అయ్యి సమ్మర్ కల్చర్ క్యాంప్తో బాగా స్థిరమై ఇక్కడే బాగా ఖచ్చితంగా వస్తూ సండే కల్చర్ క్యాంప్కి ఈ అమ్మాయి బాగా మంచిగా ఇప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చింది. సార్ గట్టిగా హరిబోల్ చెప్పండి. వీళ్ళకి సెకండ్ ప్రైజ్ అంటే వీళ్ళకి మార్కులు తక్కువ వచ్చి సెకండ్ ప్రైజ్ రాలేదు, అందరికి అవుట్ ఆఫ్ వచ్చాయి. మార్క్స్ అందరికి వీళ్ళకి అవుట్ ఆఫ్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే అందుకే లక్కీ టిప్ తీసి చేసింది. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికి. హరిబోల్. ఇప్పుడు థర్డ్ ప్రైజ్ గౌరచరణ్. అందరు గట్టిగా, చాలా గట్టి చెప్పాలి, సౌండ్ లేదు. హరిబోల్. ఇప్పుడు థర్డ్ ప్రైజ్ వచ్చేసి రేణుశ్రీ మాతాజీ అని చెప్పేసి ఆ మాతాజీ గారు స్పాన్సర్ చేశారు. వారు ఉంటేనా దయచేసి రండి. కాల్ అయితే చేశాము. ఓకే, రైట్. సరే, రేణుశ్రీ మాతాజీ అని చెప్పేసి ఆ మాతాజీ వాళ్ళ వంశం అంతా కూడా భక్తిలో ఎదగాలని చెప్పి హృదయపూర్వకంగా హరే కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ
హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. లాస్ట్ హరే కృష్ణ. ఈ థర్డ్ ప్రైజ్ వచ్చేసి గౌరచరణ్ పాదయాత్రకి ఇస్తున్నారు. సార్ గట్టిగా హరిబోల్ చెప్పండి. హరిబోల్. పాదయాత్ర అంటే ఏంటంటే ఈయన ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని నిద్ర లేపడానికి, మనందరినీ ఉద్ధరించడానికి పాదయాత్రని లోక్నాథ్ సాహ్ మహారాజ్ ద్వారా ఆవిర్భవించిందనమాట. అది ఒక గొప్ప సేవ. ఆ సేవ ఇప్పుడు ప్రతి పల్లెటూరులో, ప్రతి మారుమూల ఉన్నటువంటి గ్రామానికి హరినామాన్ని చేరవేస్తున్నారు. లాస్ట్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. హరే కృష్ణ. థర్డ్ ప్రైజ్ హరే కృష్ణ. గోపాల్ స్కూల్కి సెకండ్ ప్రైజ్ స్పాన్సర్ చేస్తున్నారు. సార్ గట్టిగా హరిబోల్ చెప్పండి. హరిబోల్. ధన్యవాదాలు. థర్డ్ ప్రైజ్ స్పెషల్ అనమాట. ఎక్కడి నుంచో బ్రహ్మంగారి మఠం నుంచి ప్రతిరోజు 9 రోజులు కూడా వదలకుండా పట్టువదలని విక్రమార్కుల లాగా వచ్చి అదే పనిగా చాలా కష్టపడి డిసిప్లైన్కి, పంచువాలిటీకి మారుపేరుగా ఉండి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో సహకరించి అమ్మాయిని పంపించారు. ఆర్ జ్ఞానేశ్వరి థర్డ్ ప్రైజ్. అందరు గట్టిగా ఒకసారి హరిబోల్ చెప్పండి. హరిబోల్. నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు ఉండే సీనియర్స్ అందరికన్నా ఆ పాప చాలా బాగా చెప్పింది, కొత్త పాప అయినప్పటికీ. సో అందరు గట్టిగా ఒకసారి మళ్ళీ ఒకసారి ఇంకా మళ్ళీ ఎన్నెన్నో క్యాంప్స్లో ఫాలో అయ్యి పార్టిసిపేట్ చేసి మంచి మంచి ప్రైజెస్ రావాలని గట్టిగా హరే కృష్ణ. థర్డ్ ప్రైజ్కి మామూలుగా వీరన్న సార్ అని కానిస్టేబుల్ గారు ఫైర్లో పనిచేస్తారు. మన రామ్మోహన్ రావు గారి ఫ్రెండ్ అనమాట. వారు భక్తిలో అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా వారు రాలేకపోయారు. అందుకు మన నిరంజన్ ప్రభు గారి అమృత హస్తాల మీద అందుకున్నారు. సార్ గట్టిగా వారి భక్తిలో అభివృద్ధి చెందాలని వారి వంశం అంతా కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. హితైషి అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది జూనియర్స్లో. అమ్మాయి 2000 గోపాల్ స్కూల్కి 2000 గోసేవకు ఇస్తున్నారంట. సరే గట్టిగా అమ్మాయి గట్టిగా హృదయపూర్వకంగా హరే కృష్ణ చెప్పండి. గోసే ప్రైజ్. హరే కృష్ణ. వీళ్ళు చిన్నారులు ఎంతో హృదయపూర్వకంగా సేవ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి హృదయపూర్వకంగా హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ. చెన్నా కొండయ్య గారు జ్ఞాపకార్థం వారి యొక్క మనవరాలు అయినటువంటి ఋషిక, అలాగే పేరు ఏదో అర్థం కావట్లేదండి. భగవద్గీత 5 భగవద్గీతలు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా పిల్లలు చేశారు కదా, దాంట్లో 5 భగవద్గీతలు స్పాన్సర్ చేశారు. ఋషిక ఉన్నారా ఇక్కడ? రామ్. హరే కృష్ణ. మీ చేతి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాము. వాళ్ళు గట్టిగా హృదయపూర్వక హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఒక అద్భుతమైనటువంటి అనౌన్స్మెంటు. ఇప్పటి వరకు దసరా కల్చర్ క్యాంప్ అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు గుడి నుంచి చాలా అద్భుతమైన కంటెస్ట్ అనమాట. విద్యలకన్నిటికీ రాజవిద్య అయినటువంటి భగవద్గీతలో 9వ అధ్యాయం అన్నమాట, పరమ గుహ్య జ్ఞానం. దాని పేరే రాజవిద్య. ఏమంటారు? ఏం పేరు?
గట్టిగా చెప్పాలి. ఏం పేరు? చాలా రాజవిద్య గురించి ఈ పుస్తకం గురించి కాంటెస్ట్ పెట్టడం జరుగుతుంది. నవంబర్ 2వ తేదీ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి ఫస్ట్ ప్రైజ్ ఎంత? సౌండ్ సరిపోలేదు, సరిపోలేదు. సెకండ్ ప్రైజ్ 25,000. ఒకవేళ అర్థం కాకుండా దయచేసి అక్కడ చూడండి, బోర్డులో అన్ని క్లియర్గా ఉన్నాయి. అక్కడ అనౌన్స్మెంట్తో చాలా క్లియర్ ఉంది. ఫస్ట్ ప్రైజ్ ఎంత? 25,000 రూపాయలు. సెకండ్ ప్రైజ్ ఎంత? 15,000 రూపాయలు. థర్డ్ ప్రైజ్ నాకు క్లారిటీ లేదు, 10,000 అంట. ఇవన్నీ ఈ ప్రైజెస్ మనీ ఎందుకు పెట్టుకున్నామంటే కేవలం ఏంటంటే ఏదో ఒక విధంగా వాళ్ళు భక్తికి ఆకర్షింపబడాలి. ఆ వచ్చే ధనం కూడా భక్తులు ఎంతో హృదయపూర్వకంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ మనీ యూజ్ చేసే పిల్లలందరూ కూడా బుక్స్ చదివింటారు కాబట్టి ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు మంచి స్థాయికి వస్తారు. సో వీళ్ళందరూ కూడా ఇంకా ఇలాంటి సేవలు ఎన్నెన్నో ఉన్నాయి, భవిష్యత్తులో చేయాలి. సో హృదయపూర్వకంగా మీరు అందరూ కూడా గట్టిగా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అంతేకాదు ఇంకా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఇంకా చాలా చాలా వీటికి కూడా సేవలు ఉన్నాయి. మీరు ఎవరైనా చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకి అందరికీ కూడా ప్రైజెస్ అందించే సేవా భాగ్యం. ఎవరైనా హృదయపూర్వకంగా ముందుకు రావచ్చు అక్కడ. సో గట్టిగా హృదయపూర్వకంగా వీళ్ళందరికీ ఈ సేవలు ఇంకా కొనసాగాలని, ముందుకు మీరందరూ సేవ చేసేదానికి ముందుకు రావాలని ఒక్కసారి ఫైనల్గా హరిబోల్ చెప్దామా? హరిబోల్. సో ఎగ్జామ్ ఫీజు కేవలం ఎంత ఉంటుంది? ఎగ్జామ్ ఫీ అది ఎందుకంటే జస్ట్ ఊరికే ఏ అమౌంట్ పెట్టకుంటే వాళ్ళకు ఒక నెగ్లిజెన్స్ అనేది వస్తుందన్నమాట. అది తీసేయడానికి మాత్రం 100 రూపాయలు పెట్టారు మన వాళ్ళు. అది ఏం చేసినా, ఏం కార్యం జరిగినా, ఏ సేవ జరిగినా నితాయిగా వస్తుందో ఆజ్ఞ మేరకే జరుగుతుంది, అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు. సో గట్టిగా మీరు అందరూ ఫైనల్గా నరసింహస్తుతి పెద్దలందరూ చేయండి. పిల్లలందరూ కూడా హరే కృష్ణ. చిన్న అనౌన్స్మెంట్.